హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్స్ లైబ్రరీ. గైస్, చాలా వరకు స్టూడెంట్స్ అయితే కామెంట్ చేస్తున్నారు, బ్రదర్ అసలు స్లాట్ బుకింగ్ అంటే ఏంటి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఏంటి అని చెప్పేసి. సో ఈ వీడియోలో మీకు చాలా మంచి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరందరూ కూడా వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో కూడా లెంతీ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే యాజ్ ఏ బ్రదర్గా మీకు ప్రాక్టికల్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి వీడియో లెంతీగా అవుతుంది, వినండి, మీకే యూజ్ అవుతుంది. సో కాబట్టి వెరీ ఇంపార్టెంట్ అప్డేట్. అండ్ మీ నుంచి ఆశించేది ఓన్లీ 1 లైక్ అనమాట. సో అందరు కూడా లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి, అండ్ మీ యొక్క ఇంట్రెస్ట్ని కూడా తెలియజేయండి. సో ఈ వీడియో ఏ విధంగా ఉన్నది కూడా వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. సో ఈ వీడియోలో నేను ఏం డిస్కస్ చేయబోతున్నాను, ఒకటి స్లాట్ బుకింగ్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో దీనికి సంబంధించిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా స్టెప్ బై స్టెప్ క్లారిటీగా విని తెలుసుకోండి. సో దీనికోసం ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక గూగుల్ క్రోమ్ లేదా గూగుల్ అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట. సో ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మీరు ఏం టైప్ చేస్తారంటే జస్ట్ టీఎస్ పాలిసెట్ అని చెప్పేసి టైప్ చేయండి. పాలిసెట్ టైప్ చేయడం ఎందుకంటే మాత్రం ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్లోనే కంప్లీట్ ప్రాసెస్ అయితే జరుగుతుంది అనమాట. సో జస్ట్ మీరు ఇక్కడ ప్రాక్టికల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత మీ సేవ సెంటర్కి వెళ్ళి మీ ఏదైతే ప్లాన్ ఉంటుందో దాన్ని ఇంప్లిమెంట్ చేయండి అనమాట. అంటే స్లాట్ బుకింగ్ కావచ్చు, ఫీజు పేమెంట్ చేయడం కావచ్చు, అండ్ తదుపరిగా వెబ్ ఆప్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు ఎక్కడ చేయాలంటే మీ సేవ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ దగ్గర చేయించుకోవడానికి ప్రయత్నించండి. సో ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇక్కడ నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది అఫీషియల్ వెబ్సైట్ గైస్. సో 2 అఫీషియల్ వెబ్సైట్స్ ఉంటాయి. సో ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్ ఇది అనమాట. ఇది దేనికి యూజ్ అవుతుందంటే మాత్రం మీరు ఎగ్జామ్కి అప్లై చేసుకోవడం కావచ్చు, హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం కావచ్చు, ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. సో కౌన్సిలింగ్ ప్రాసెస్కి ఇంకొక అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. సో ఇది వచ్చేసి tspolicy.nic.in. ఇది కౌన్సిలింగ్కి సంబంధించి యూజ్ అవుతుంది అనమాట. సో మనం 2 అఫీషియల్ వెబ్సైట్స్ ఫాలో కావాలి. సో ఫస్ట్ నేను ఈ అఫీషియల్ వెబ్సైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ అఫీషియల్ వెబ్సైట్లో మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్లు ఉన్నాయి. సో అవేంటి అంటే ఫస్ట్ మీరు ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడం. ర్యాంక్ కార్డ్ ఈజ్ నథింగ్ బట్ రిజల్ట్స్ చెక్ చేసుకోవడం అనమాట. సో రిజల్ట్స్ ర్యాంక్ కార్డ్ అంటారు దాన్ని డౌన్లోడ్ చేసుకోవడం. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఇన్స్ట్రక్షన్ బుక్లెట్. సో ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ మీకు కంప్లీట్గా ప్రొవైడ్ చేస్తారు. సో అసలు పాలిసెట్ ఏంటి, పాలిసెట్ ఎన్ని కోర్సులు ఉంటాయి, సో తదుపరిగా అన్నీ కూడా పాలిసెట్కి సంబంధించిన కంప్లీట్ పాయింట్ టు పాయింట్ రిజర్వేషన్ కావచ్చు, అదన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మీకు ఇదంతా కూడా కంప్లీట్గా 83 పేజెస్ ఉంటుంది అనమాట. సో ఈ 83 పేజెస్ మీరు అందరూ కూడా చదవాలి, మీకే యూజ్ అవుతుంది, నాకు కాదు కాబట్టి మీరు చదవండి, మీకు తెలుస్తుంది పర్టికులర్గా. సో ఇందులో అన్నీ కూడా పాలిసెట్ అంటే ఏంటి, పాలిసెట్లో ఎన్ని కాలేజీలు ఉంటాయి, సో ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఓఎంఆర్ షీట్ కావచ్చు, అన్నీ కూడా నేను ఆల్రెడీ వీడియోలలో చెప్పాను, మీరు చూడకపోవచ్చు. సో ఇప్పుడు మీరు కాన్సన్ట్రేషన్ చేస్తుంటారు కాబట్టి ఇప్పుడు మీకు అవుపిస్తూ ఉంటాయి ఇవన్నీ. సో ఓకేనా, ఈ బుక్లెట్ డౌన్లోడ్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు తెలియజేయండి, నేను ఇంకొక వీడియోలో డిస్కస్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. సో అండ్ మనం కూడా తొందరలో జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేసుకుందాం, ఓకేనా. సో మీకోసం కొంతమంది స్పెషల్ స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళు ఏ విధంగా జూమ్ మీటింగ్లో జాయిన్ కావాలనేది కూడా నేను చెప్తాను. సో దానికి ఫ్యూచర్గా చిన్న ప్లాన్ అయితే గీస్తున్నాను, ఇంప్లిమెంట్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక అఫీషియల్ వెబ్సైట్ టీఎస్ పాలిసెట్ అని టైప్ చేయండి, మీకు ఎందుకంటే మీకు అఫీషియల్ వెబ్సైట్స్ గుర్తు లేకుంటాయి. సో మనం ఆల్రెడీ అఫీషియల్ వెబ్సైట్ గురించి డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ అఫీషియల్ వెబ్సైట్ ఏమైనా ఉంది అంటే tspolicy.nic.in, ఈ అఫీషియల్ వెబ్సైట్ ఇప్పుడు నోటిఫికేషన్కి సంబంధించి ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోగానే మనకి ఈ విధంగా వస్తుంది. కొన్ని రోజులలో దీన్ని అప్డేట్ చేస్తారనమాట. సో ఆగస్ట్ 5 నుంచి మనకి కంప్లీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి మేబీ ఆగస్ట్ 3rd or 4th ఈ అఫీషియల్ వెబ్సైట్ని అప్డేట్ చేస్తారు. సో ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి. ఈ 3 పాయింట్స్ కామన్గా అందరికి యూజ్ అవుతాయి. సో ఈ 6th, ఇక్కడ 4th, 5th, 6th ఎవరికైతే అంటే ఈ సర్టిఫికేట్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి యూజ్ అవుతాయి అనమాట. వీళ్ళనే స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ అంటారు. సో వీళ్ళకంతా కూడా స్పెషల్గా రిజర్వేషన్ వేరే తీరుగా ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఇందులో ఫస్ట్ ఉంది కదా, ఫస్ట్ పాయింట్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఉంది కదా, దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఎందుకంటే మాత్రం సో అసలు ఏంటి, సో డేట్స్ ఎప్పుడు ఉన్నాయి, అసలు స్లాట్ బుకింగ్ అంటే ఏంటి తెలుసుకోవడానికి మనం దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి, ఓకేనా. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను, మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. సో ఇది గైస్, ఓకేనా. నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో నోటిఫికేషన్ ఏంటి, నోటిఫికేషన్కి ఎవరెవరు అటెండ్ కావాలి, ఏ టైమింగ్స్లో అటెండ్ కావాలి, సో ఏమేమి సర్టిఫికేట్ తీసుకురావాలి అనేది ఈ పీడిఎఫ్స్లో మెన్షన్ చేస్తారు. సో మెయిన్గా విద్యార్థులకి ఈ డేట్స్ ఇంపార్టెంట్. సో ఈ డేట్స్ తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏదైనా ఉందంటే సర్టిఫికేట్స్ అనమాట. సో ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మీకు ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లారిటీగా వినండి. నేను చెప్పే ప్రతి ఒక్క మాట, నా నోట్ నుంచి వచ్చే మాట, ఇక్కడ విజిబుల్ అయ్యే కంటెంట్ అంతా కూడా మీకు యూజ్ అయ్యేదే. క్లారిటీగా వినండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనకి డేట్స్ ఇచ్చారు. ఫస్ట్ వన్ వచ్చేసి 5th to 9th వన్ వచ్చేసి స్లాట్ బుకింగ్ చేసుకోవడం, ఫీ పేమెంట్ చేసుకోవడం అని చెప్పేసి ఇచ్చారనమాట. సో ఈ ఫస్ట్ పాయింట్కి సంబంధించి మనకి ఇక్కడ మెన్షన్ కూడా చేశారు, అదేంటి అనేది ఒకసారి చూసుకోండి. సో పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ, ఆ తర్వాత స్లాట్ బుకింగ్ చేసుకోవాలి, ఓకేనా. పేమెంట్ చేసుకున్న తర్వాత మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. సో ఈ పేమెంట్ చేయడానికి యాక్చువల్గా SC ST వాళ్ళకి వచ్చేసి 300 రూపీస్ ఇచ్చారు. అలాగే అదర్ కేటగిరీ విద్యార్థులకు వచ్చేసి మనకి
రూపీస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది చేసుకోవాలి అంటే ఫస్ట్ ఐసీఆర్ నెంబర్ వచ్చేసి మనకి హాల్ టికెట్ పైన ఉంటుందని చెప్పడం జరిగింది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ హ్యాస్ మెన్షన్ ఇన్ ద ఎస్ఎస్సి మెమో ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్. సో ఇవి 3 ఇచ్చేస్తే కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా అడుగుతున్నారు, అవి ఇచ్చేసి మీరు ఈ ఫీ పే చేస్తే నెక్స్ట్ స్లాట్ బుకింగ్లోకి వెళ్తారు. సో ఈ స్లాట్ బుకింగ్ అంటే ఏంటి బ్రదర్ అంటే, ఈ స్లాట్ బుకింగ్ అంటే గైస్ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఒక హెల్ప్ లైన్ సెంటర్ దగ్గర అటెండ్ కావాలన్నమాట. సో ఒక పర్టికులర్గా ఒక హెల్ప్ లైన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్, సో ఈ సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా, ఎక్కడ ఉన్నాయి సర్టిఫికేట్స్, సో ఈ సర్టిఫికేట్స్ మీరు ఎట్లయినా ఇప్పుడు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి, కంప్లీట్గా మీకే యూజ్ అవుతుంది. సో ఈ సర్టిఫికేట్స్ ఏంటండి, ర్యాంక్ కార్డు మన అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటాం, ఆధార్ కార్డు మీ దగ్గర ఉంటుంది ఎస్ఎస్సి, సో మీరు మొన్న అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు అది. అండ్ నెక్స్ట్ 4th to 6th స్టడీ కండక్ట్స్ అనమాట, స్టడీ సర్టిఫికేట్స్ అంటారు, స్టడీ కండక్ట్స్ అంటారు, బోనఫైడ్ సర్టిఫికేట్స్ అంటారు, అన్ని కూడా ఇవే. అండ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ అనమాట. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్, సో ఇన్కమ్ సర్టిఫికేట్ వీలైతే ఈ రోజే తీసుకోవడానికి ప్రయత్నించండి. సో అది మనకి ఎంఆర్ఓ ఆఫీస్లో సైన్ పెట్టించుకుంటే మీ సేవ సెంటర్లో మా అంటే 1 to 3 డేస్లో ఇచ్చేస్తారు. క్యాస్ట్ సర్టిఫికేట్ మా అంటే 5 డేస్లో అయితే ఇచ్చేస్తారు, తీసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ నెక్స్ట్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ మీకు అంతగా యూజ్ కాదు, ఎందుకంటే అందరూ తెలంగాణ నుంచే అండ్ అందరూ కూడా ఒకే డిస్ట్రిక్ట్ నుంచి ఉంటారు కాబట్టి, సో దాని గురించి అవసరం లేదు, చదవండి. దానికి సంబంధించి కూడా పాయింట్స్ మెన్షన్ చేశారు కాబట్టి చదవండి. సో అవన్నీ ఇక్కడ సర్టిఫికేట్స్ ఏవైతే మెన్షన్ చేశారో ఓకేనా, సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇచ్చారు. ఈ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని మీరు ఈ డేట్స్, సో ఓకేనా, ఇక్కడ 2 ఫేజెస్ ఉంటాయి, ఫస్ట్ ఫేజ్ ఫైనల్ ఫేజ్. సో ఫస్ట్ ఫేజ్లో మీరు స్లాట్ బుక్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ సెకండ్ ఫేజ్లో మనం కంప్లీట్గా వెబ్ ఆప్షన్స్ అవి ఇచ్చుకోవడమే ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి 5th to 8th ఏం చేయాలంటే స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. స్లాట్ బుకింగ్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ మీరు మీ సేవ సెంటర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏం మెన్షన్ చేశారు వాళ్ళు, ప్రాసెసింగ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అని చెప్పేసి ఉంది కదా, అది మెన్షన్ చేశారు. దాని తర్వాత స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. స్లాట్ బుకింగ్ అంటే ఇప్పుడు మీకు ఇంకొక డౌన్లోడ్ చేసుకోవాలి అది. సో అదేంటి అంటే ఇది సెకండ్ వన్ ఓకేనా, టీఎస్ పాలసీ 2021 అని చెప్పేసి ఆఫీస్ ఉందా, ఈ సెకండ్ వన్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే మీకు కొన్ని కాలేజెస్ అనేవి ఇట్లా విజిబుల్ అవుతాయి అనమాట. సో ఫస్ట్ మీరు డిస్టిక్ ఇవే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకునే హెల్ప్ లైన్ సెంటర్స్. ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ దగ్గరికి వెళ్ళి నేను ఏవైతే కిందాక సర్టిఫికేట్స్ అన్నామో ఆ సర్టిఫికేట్స్ అనేవి స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత తీసుకువెళ్ళి చూపించుకోవాలి. సో ఇప్పుడు ఫర్ సపోజ్గా నా డిస్టిక్ ఏది ఉందంటే సూర్యాపేట డిస్టిక్లో హెల్ప్ లైన్ సెంటర్స్ ఏమైనా ఉన్నాయని చెక్ చేసుకుంటా. సో ఇక్కడ సూర్యాపేట డిస్టిక్ ఉంది, సూర్యాపేట డిస్టిక్లో ఎక్కడ ఉంది, నియర్ బైపాస్ దగ్గర ఉంది అని చెప్పి చూపిస్తున్నారు. కాలేజ్ నేమ్ వచ్చేసి గవర్నమెంట్ శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ అనమాట. సో ఓకేనా, నాది సూర్యాపేట డిస్టిక్లో ఎక్కడ ఉంది, కాలేజ్ నేమ్ ఏంటి అంటే శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ అనమాట. సో ఈ డిగ్రీ కాలేజ్లలో టైమింగ్స్ ఏమని ఇచ్చారు మనకి, స్లాట్ బుకింగ్ చేసుకోవడం, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి టైమింగ్స్ ఇచ్చారు. ఏంటిది 7 to 10th అనమాట. ఓకేనా, సో ఈ 7 to 10thలో మనం స్లాట్ బుక్ చేసుకోవాలి. ఏ విధంగా చేసుకోవాలి, సో నేను ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ రావడానికి నాకు మ్యాక్సిమం అంటే August 4th వరకు టైం పడుతుంది. సో August 4th నుంచి మనకి టైం ఉంటుంది కాబట్టి, సో ఈ 7th నేను సెలెక్ట్ చేసుకుంటాను. 7th రోజు నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఈ శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్లో అటెండ్ కావడానికి 7th నాడు స్లాట్ బుకింగ్ చేసుకుంటాను. 7th అండ్ మనకి మళ్ళీ టైమింగ్స్ ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ. ఓకేనా, నువ్వు ఏ టైమింగ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవుతావు, 7th నాడు నేను 10 AM to 10:30 AMకి అటెండ్ అవుతాను అని చెప్పేసి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మీ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది, యువర్ స్లాట్ ఈజ్ బుక్డ్. సో మీరు పర్టికులర్ డేట్లో ఈ సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని మీరు అక్కడ ఈ హెల్ప్ లైన్ సెంటర్కి అటెండ్ కావాలి అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో ఇదే స్లాట్ బుకింగ్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో మీకోసం మళ్ళీ నేను ఫైనల్గా ఒకసారి చెప్తాను, మీ నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్లో మీరు స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసుకునే ముందు SC ST వాళ్ళైతే 300 రూపీస్, BCO అండ్ అదర్ అంటే జనరల్ కేటగిరీ వాళ్ళైతే 600 రూపీస్ పే చేయాలి. పే చేసిన తర్వాత మనకి స్లాట్ బుక్ అనేది ఓపెన్ అవుతుంది. స్లాట్ బుక్లో మీరు ఏం చేయాలంటే నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్లో సెలెక్ట్ చేసుకోవాలి. నాకు సూర్యాపేట నియర్ కాబట్టి సూర్యాపేట నేను సెలెక్ట్ చేసుకొని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్, ఇందులో స్లాట్ బుకింగ్ చేసుకున్న సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన డేట్స్ వచ్చేసి 7 to 10 ఉన్నాయి. సో 7 to 10లో నేను 7 to 10లో 7th సెలెక్ట్ చేసుకుంటాను, ఆ తర్వాత టైమింగ్స్ సెలెక్ట్ చేసుకుంటాను. సో ఈ సెలెక్ట్ చేసుకోగానే మనకి మెసేజ్ వస్తుంది అనమాట. సో పర్టికులర్ టైమింగ్స్లో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. సో ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాల్సి ఉంటాయి అనమాట. సో ఓకేనా, డీటెయిల్డ్ నోటిఫికేషన్లో వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఓకేనా, ఇక్కడ నేను స్లాట్ బుకింగ్ చేసుకోవడం అయిపోయింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి నేను 7th నాడు అటెండ్ అయ్యాను. అండ్ నెక్స్ట్ మనం 6th to 12thలో మళ్ళీ
వెబ్ ఆప్షన్స్ అనేవి ఇచ్చేసుకోవాలన్నమాట. వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటి అంటే నేను ఫస్ట్ వెబ్సైట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, 83 పేజెస్ ఉన్న సంబంధించిన పీడిఎఫ్లో కాలేజెస్ ఉన్నాయి కదా, ఆ కాలేజెస్లో టాప్ 10 కాలేజెస్ మీరు ఏ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారు, ఏ కాలేజ్ జాయిన్ కావాలనుకుంటున్నారు అనే అంశాన్ని వెబ్ ఆప్షన్స్లో ఇచ్చుకోవాలన్నమాట. సో అవి మనకి 12th నాడు ఫ్రీజ్ అవుతాయి, 14th నాడు రిజల్ట్స్ వస్తాయి అనమాట, మీరు పర్టికులర్ కాలేజ్లో సెలెక్ట్ అయ్యారని చెప్పేసి. సో ఈ విధంగా అయితే కంప్లీట్గా స్లాట్ బుకింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. మీ అందరికీ కూడా చాలా స్పష్టంగా అర్థమైంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్, హ్యావ్ నైస్ డే, ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్, జై హింద్.